బ్రేకింగ్ న్యూస్ ఈ రోజుతో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగుస్తుంది. ఉదయం 11 గంటలకు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు ఈడీ అధికారులు. మరో 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం ఉంది. మార్చి 26 నుంచి తిహార్ జైల్లోనే ఉన్నారు కవిత. నిన్న మధ్యంతర బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసింది. కవితను జైల్లో విచారించేందుకు ఇప్పటికే సిబిఐకి అనుమతినిచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 16వ తారీఖున విచారణ జరగబోతుంది. ఈలోపు సిబిఐ కూడా కవితను విచారిస్తోంది. గతంలో కూడా సిబిఐ కవితను హైదరాబాద్లో ఆమె నివాసంలోనే విచారించింది. ఇప్పుడు సిబిఐ కవితను తిహార్ జైల్లో విచారించబోతోంది. ఈ రోజుతో కవిత జ్యుడిషియల్ రిమాండ్ కూడా ముగుస్తున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. మరో 14 రోజులు రిమాండ్ పొడిగించే అవకాశం కూడా ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఈ రోజుతో ముగిసింది. మరి ఆమెను ఈ రోజు తిహార్ జైలు నుంచి నేరుగా డిస్ట్రిక్ట్ కోర్టుకు తీసుకురాబోతున్నారు. మరి రోజ్ అవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్టు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కావేరి బవేజా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? మళ్ళీ ఆమెకి 14 రోజుల రిమాండ్ విధిస్తారా, లేదంటే 10 రోజుల రిమాండ్ విధిస్తారా, 8 రోజుల రిమాండ్ విధిస్తారా, 6 రోజుల రిమాండ్ విధిస్తారా? వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ నిన్న కొట్టివేయడం జరిగింది. మరి మరోవైపు సిబిఐ ఆమెను ప్రత్యేకంగా విచారించాలని చెప్పేసి ప్రత్యేక కోర్టు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జిని కోరటం జరిగింది. జడ్జి కూడా అనుమతి ఇచ్చారు. ఒక రోజు ముందుగా జైలు అధికారులకు ఇన్ఫార్మ్ చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకొని ఆమెను విచారించుకోవచ్చు అని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ఈ రోజుతో ముగిన నేపథ్యంలో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఇప్పటికే సిబిఐ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది విచారించుకోవచ్చని. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆమెను జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు, అందులో సమస్య లేదు. అది ఎన్ని రోజులు పంపిస్తారని కూడా చూడాలి. 6, 8, 10 లేదంటే 14 ఇలా పంపించే అవకాశం అయితే ఉంది. మరి ఈ సమయంలోనే సిబిఐ అధికారులు కూడా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి వారి వద్ద ఆధారాలతో ఆమె ముందుకు కూర్చొని తిహార్ జైల్లోనే కవితను విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కోర్టు చెప్పింది, ఒక రోజు ముందుగా మీరు తిహార్ జైలు అధికారులకు ఇన్ఫార్మ్ చేసి విచారించుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో కవితను సిబిఐ ప్రశ్నించబోతుంది. మరి ఈ రోజు కవిత కోర్టుకు రాగానే ఏం మాట్లాడతారు, కోర్టులో ఏం వాదన వినిపిస్తారంటే సర్వత్రా ఉత్కంఠగా ఉంది. గతంలో కూడా ఆమెను కోర్టుకి తీసుకొచ్చే క్రమంలో చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనది అక్రమ అరెస్టు, తనకి ఏ సంబంధం లేదు, ఇది ఒక రాజకీయ కుట్ర అంటూ కూడా కవిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు, మరి ఆమె ఎలాంటి సందేశాన్ని ఇస్తారు, ఆమెకు జైల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి అనేది కూడా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే జైల్లో ఆమెను ఉంచినప్పుడు ఆమెకు బుక్స్ తీసుకోవడానికి, పెన్సిల్స్ కానీ, ఆభరణాలు ధరించడానికి కానీ, లేదంటే పరుపులు తీసుకొచ్చుకోవడానికి కానీ, ఇంటి నుంచి భోజనానికి కూడా పర్మిషన్ ఇచ్చారు కోర్టు. అయినప్పుడు కూడా జైలు అధికారులు సహకరించలేదని చెప్పేసి కవిత చెప్పారు. మరి ఈ నేపథ్యంలో కవితకు జైలు అధికారులు ఏ రకంగా హింస పెట్టారు, మరి ఆమెను ఈ సందర్భంగా ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే అంశానికి సంబంధించి కూడా కవిత కోర్టుకు వచ్చే సమయంలో అక్కడ మీడియాకి చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఉదయాన్నే ఆమెను తిహార్ జైలు నుంచి కోర్టుకి నేరుగా తీసుకురాబోతున్నారు. మరి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక కోర్టులో ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఆమె జైల్లో జరిగినటువంటి అవమానాలన్నీ బయటకు చెప్తారా, ఏం చేస్తారు, ఎందుకు అధికారులు అలా వ్యవహరించాల్సి వచ్చింది, కోర్టు కూడా చెప్పినప్పటికీ కూడా కోర్టును కూడా పట్టించుకోకుండా అధికారులు ఇలా వ్యవహరించడాన్ని గట్టిగా న్యాయవాదులు కూడా తప్పుపట్టారు. మరి కవిత తరపున న్యాయవాదులు మరి ఈ నేపథ్యంలో కవిత కొన్ని సంచలన వ్యాఖ్యలు మళ్ళీ చేసే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇక లిక్కర్ స్కామ్ లో కవితను విడుదల చేయొద్దు అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్ట్రాంగ్ గా తన వాదనలు వినిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆమె కింగ్ పిన్ గా ఉన్నారు ఒక కేజ్రీవాల్, అలాగే కవిత, ఇద్దరు కూడా చాలా కీలకమైన వ్యక్తులు. ఇద్దరు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు, మద్యం పాలసీలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు కవిత అనే అంశానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా కోర్టుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి న్యాయవాదులు విన్నవించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది కూడా చాలా సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఇక్కడ ఒకటే ఆప్షన్ కూడా ఉంది,
ఎందుకంటే సిబిఐ అధికారులు కూడా పర్మిషన్ కోరారు కాబట్టి ఆమె తప్పనిసరిగా ఆమెని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాలి, లేదంటే సిబిఐ కస్టడీకి పంపించాలి. సిబిఐ కస్టడీకి పంపిస్తారా? పంపిస్తే సిబిఐ ప్రధాన కార్యాలయంలో ఆమెను విచారించే అవకాశం కనిపిస్తుంది. 5 రోజుల పాటు లేదా 6 రోజుల పాటు సిబిఐ ప్రధాన కార్యాలయంలో ఆమెను అక్కడే సిబిఐ కస్టడీలోనే ఉంచుకొని విచారిస్తాము. ఆ తర్వాత మళ్ళీ కోర్టుకి తీసుకొస్తే ఆమెకు మళ్ళీ రిమాండ్ విధించడమా లేదంటే బెయిల్ ఇవ్వడమా, ఈ రెండు కూడా అంశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ నెల 16వ తేదీన ఆమె బెయిల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఇదే రోజువెన్నీ కోర్టులో విచారణకు ఉంది. వాస్తవానికి చూసుకున్నట్లయితే నిన్న మధ్యంతర బెయిల్ కూడా కోరినప్పటికీ మధ్యంతర బెయిల్ కూడా కవితకు దొరకలేదు. న్యాయస్థానం తోసిపుచ్చింది. సిబిఐ వాదనలతో ఈడీ వాదనలతో ఏకీభవించి ఆమెకు బెయిల్ ఇవ్వలేదు. మరి ఈ నేపథ్యంలో సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాతైనా కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణుల నుంచి అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ అయిపోయింది. ఇంకా సిబిఐ అడిగింది కాబట్టి ఈసారి ఒక 5 రోజులు లేదా ఒక 6 రోజులు ఆమెను మళ్ళీ సిబిఐ కస్టడీకి ఇవ్వటం, లేదంటే జ్యుడిషియల్ రిమాండ్కి పంపటం, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ సిబిఐ కస్టడీకి ఇస్తే ఇక్కడి నుంచి ఆమె నేరుగా సిబిఐ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడే ఆమెను విచారించే అవకాశం ఉంది. లేదు అంటే ఆమెను తిహార్ జైలుకి ఈ రిమాండ్ మీద పంపించి అక్కడే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న కవితను తిహార్ జైల్లోనే సిబిఐ అధికారులు విచారించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు చెప్పింది తిహార్ జైలుకి వెళ్ళి మీరు విచారించుకోవచ్చు, ఆమె జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంది కాబట్టి అని. కానీ ఇప్పుడు ఆమెని జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న కవితను తిహార్ జైలు నుంచి ఇటు రోజువెన్నీ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఆమెను ఇటు సిబిఐ కార్యాలయానికి పంపించవచ్చు, లేదంటే మళ్ళీ తిరిగి తిహార్ జైలుకి పంపించి అక్కడే ఆమెను సిబిఐ విచారించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయొచ్చు. ఈ రకంగా 2 ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మరి 16వ తారీఖున ఆమె రెగ్యులర్ బెయిల్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ 16వ తారీఖు వరకు కూడా ఆమె ఇటు జ్యుడిషియల్ రిమాండ్ లో కానీ సిబిఐ కస్టడీలో కానీ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత 16వ తారీఖున విచారణకు బెయిల్ పిటిషన్ విచారణకు వస్తే అప్పుడు కోర్టు ఈ బెయిల్ పిటిషన్ మీద ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ఇక దీంతో పాటు చూసుకున్నట్లయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇక ఆయనకు సంబంధించినటువంటి పిటిషన్ కూడా ఢిల్లీ హైకోర్టులో ఉంది. మరి రేపే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ కూడా అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన పిటిషన్ కూడా ఈరోజు హైకోర్టులో కీలక దశలో ఉంది. దానిపై తుది తీర్పు ఇవ్వబోతుంది హైకోర్టు. ఎందుకంటే తన తప్పు లేదు, తన అక్రమానికి పాల్పడలేదు కాబట్టి తనకు రిలీఫ్ ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యాయస్థానాన్ని హైకోర్టుని కోరిన నేపథ్యంలో ఆయనకి హైకోర్టు రిలీఫ్ ఇస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఈరోజు లిక్కర్ స్కామ్ సంబంధించి 2 కీలకమైన పరిణామాలు. ఒకటి, ఢిల్లీ హైకోర్టులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ పై తుది తీర్పు ఉంటుంది. రెండోది, రోజువెన్నీ డిస్ట్రిక్ట్ కోర్టు సిబిఐ స్పెషల్ కోర్టులో కవితకి సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ పెంపుకు సంబంధించిన అంశంపై కూడా డెసిషన్ తీసుకోవడం అయితే ఉంటుంది. రోజువెన్నీ కోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి కవితకి ఏమైనా రిలీఫ్ దొరుకుతుందా? ఇటు కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. అలాగే ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపిస్తున్నారు. మరి కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది? మళ్ళీ కవిత లాయర్లు ఏమైనా కొత్త అంశాలను ప్రస్తావించి ఆమెకు ఈ జ్యుడిషియల్ రిమాండ్ తగ్గించి వేగంగా ఆమె బయటకు వచ్చేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తారనేది వేచి చూడాల్సిందే. రామకృష్ణ, RTV, న్యూ ఢిల్లీ.